హైడ్రా జనం గుండెల్లో దడ పుట్టిస్తోందన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. నిర్దిష్టమైన ప్రణాళికలతో హైడ్రా ముందుకెళ్లాలన్నారు. చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేయాలన్నారు. కబ్జాదారులను గుర్తించి వారి జాబితాను బయటపెట్టాలన్నారు. ఓవైసీలతో పాటు ఎంత పెద్దవాళ్లు ఉన్నా చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. 100 ఆక్రమణలు కూల్చివేసి ఒక్కటి వదిలిపెట్టినా ముఖ్యమంత్రికి చెడ్డ పేరు వస్తుందన్నారు. పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయాలన్నారు కూనంనేని. హైడ్రా అనేది మంచిని తీసుకునే వాళ్ళకేమో మంచి, చెడుగా ఉండే వాళ్ళకేమో చెడు, పేద వర్గాలు అలాగే బలహీన వర్గాలకేమో అది గుండెల్లో గుణపాతంలాగా అనిపిస్తుంది. హైడ్రా అంటే అదొక భయానకమైన పేరు. అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, ఎట్లా కలిపారో తెలియదు. కానీ ఒకసారి జనం గుండెల్లో దడబుట్టించే విధంగా ఈ గవర్నమెంటు ఇంపార్షియల్గా అనిపించుకోవాలంటే ఇప్పటివరకు నాగార్జునది ఒకటి జరిగింది, దానం నాగేంద్రది ఒకటి జరిగింది, ఇంకా చాలామంది ఉన్నారు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు. కానీ ఈ పేరుతో మీరు ఎవరి జోలికి వస్తారో తెలియక చిన్న చిన్న వాళ్ళు భయపడిపోతున్నారు. అందువలన ఇప్పుడు ఇన్ ప్రిన్సిపల్ వీ వెల్కమ్, సో ఇన్ ప్రాక్టీస్ వీ అడ్వైజ్ దెమ్ టు బీ కేర్ఫుల్. వాళ్ళని జాగ్రత్తగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. ఆయా ముఖ్యమంత్రుల కాలంలో, ఆయా ప్రభుత్వాల సమయంలో వాళ్ళ అండదండలతో బయట ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ 100 ఎకరాలని ఫామ్ హౌస్ల పేరుతోనూ ఇంకో పేరుతోనూ ఆక్రమణ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లిస్టులను బయట పెట్టాలి. హైదరాబాద్ నగరంలో కబ్జాలకు గురైన భూమి అంతా, అది దేవాలయంగా భూములు కానివ్వండి, వక్ఫ్ బోర్డు భూములు కానివ్వండి, లేకపోతే గత కాలంలో అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళది ఇవన్నీ మార్చేసి ధరణి పేరుతో మింగేసిన భూములు కానివ్వండి, ధరణి పేరుతో కూడా చాలా మింగేశారు కదా, ఈ భూములు కానివ్వండి, మొత్తంగా ఒక వైట్ పేపర్ తీస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం. ఆ విధంగా చేయటం ద్వారా ప్రజలు